అందరికీ నమస్కారం. ఈ మధ్య అపోస్తలులు ఎవరు? వారి లక్షణాలు ఏమిటి? అని చాలామంది అడుగుతున్నారు. చాలామంది మనస్సులో ఈ ప్రశ్నలున్నాయి. వీటికి ఖచ్చితమైనటువంటి సమాధానాలు చెప్పలేనటువంటి పరిస్థితిలో సేవకులే కనబడుతున్నారు. ఈ విషయంలో ఒకసారి మాట్లాడుకుందాం. ఈనాడు అపోస్తలులు ఎవరు? అపోస్తలులు ఉన్నారా లేరా? ఆ లక్షణాలు ఏమిటి? అనేటువంటి విషయాలను గూర్చి మనము ఆలోచిస్తే అది లేఖనం ప్రకారముగా ఈ తరములో కూడా అపోస్తలులు ఉన్నారో లేరో మనకు అర్థమవుతుంది. నేను ఇప్పటికే చాలాసార్లు అడిగాను, మాట్లాడాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం ప్రకారం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం ప్రకారము అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు, ఉపకారం చేయవారు, ప్రభుత్వములు చేయవారు, దేవుని స్వాధీనములో ఉండి దేవుని నడిపింపును బట్టి, దేవుడిచ్చిన ఆ కృపావరమును బట్టి ఆ బాధ్యతలు కలిగిన వారు ఉంటారు అని చెప్పడం జరిగింది. అంతేకాదు స్పెషల్గా మరి అపోస్తలులు అనబడిన వారు ఉంటారా? అపోస్తలుడు ఉంటాడా? ఆదిమ అపోస్తలుల కాలంలో మరి ఆనాడు పౌలుగా మారినటువంటి సౌలు అని చెబుతారు కదా, ఆ పౌలు దేవుని గృహ నిర్వాహకత్వాన్ని తను పొందుకొని ఉన్నట్టుగా మనం చూస్తాం. మరి ఈనాడు అదే పరంపర, అదే పద్ధతి ఉంటుందా? మానిపోయిందా? ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. ఇప్పుడు నేను మీ ముందు ఒక 50 లక్షణాలను పెడతాను. ఈ 50 లక్షణాలు ఎవరిలోనైతే ఉంటాయో వారు ఖచ్చితంగా అపోస్తలులని పిలువబడతారు. ఇంతకుముందు ఆయన ఒక 4 లక్షణాలు పంపించి అపోస్తలులు అంటే ఈ లక్షణాలు ఉన్నాడు కాదు, 50 లక్షణాలు కలిగినటువంటి వాళ్ళని అపోస్తలులు అనాలి. మరి అవి ఎవరిలో ఉన్నాయో ఎవరిలో లేవో మనము ఆలోచన చేద్దాం రండి. ఇక అపోస్తలులకు ఉండేటువంటి ఆ లక్షణాలు, వారు ఏ ఏ వచనాల ప్రకారం అపోస్తలులని పిలువబడతారు అనే విషయాలను నేను మీ ముందు పెడతాను ఒక్కొక్కటిగా. మీరు ఒకసారి మీ బైబిల్స్లో చూడండి, చెక్ చేసుకోండి, ఆలోచించండి దీని గురించి. ఇకపోతే యేసుక్రీస్తు ప్రభువుల వారు ప్రత్యక్షమయ్యి తనతో మాట్లాడిన అనుభవం కలిగి ఉండాలి అపోస్తలుడు అనిపించుకునేటువంటి ఆయనకు. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 21, 22 వచనాల్లో మనం చూసినట్లయితే ఆ వచనం ప్రకారము నేరుగా యేసుతో సంబంధం కలిగి ఉండాలి అపోస్తలుడు అనబడిన ఆయన. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువు చేతనే, దేవుని చేతనే పిలుపును అందుకోవాలి. నా సేవ చెయ్యు అని దేవుని పిలుపును అందుకొని దేవుడు అప్పగించినటువంటి బాధ్యతను నిర్వర్తించి వాడై ఉండాలి. అది దేవుని చేత పిలుపు అతనికి కలిగి ఉండాలి. అప్పుడే అతడు అపోస్తలుడు అనబడతాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనము ప్రకారముగా. తరువాత అద్భుతాలు మరియు మహత్కార్యాలు వారి చేత దేవుడు జరిగించుకుంటాడు. అవసరమును బట్టి జరిగించుకుంటాడు. అవసరమును బట్టి యేసుక్రీస్తు ప్రభు కాలంలో అనేకమైనటువంటి అద్భుతాలను, స్వస్థతలను ప్రభువుల వారు చేశారు. అయితే ఏ ప్రవక్త కాలంలోనైనా సరే ఆ కాలంలో బ్రతికిన వాళ్ళందరికీ ఎవరు ఏ సమస్యలతో ఉన్నారో వారందరికీ స్వస్థత అనేది చేయలేదు. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా ఆయనను ముట్టిన వారికి స్వస్థత జరిగింది. అవసరాన్ని బట్టి యేసయ్య స్వస్థతలు చేశాడు. కానీ ఇక ఆ దేశంలో, ఆ ప్రాంతంలో ఉన్నవారందరికీ స్వస్థపరుస్తూ వెళ్ళలేదు. ఈ విషయాన్ని గమనించండి. ఇంకా అనేక వివరణ అనేది మనం దాని మీద చెప్పుకోవాలి. కానీ మనం ఈ యొక్క పాయింట్ కొరకు ముందుకు వెళ్తున్నాం కనుక ఈ విషయాన్ని ఆలోచించండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12:12 ప్రకారముగా అద్భుతాలు, మహత్కార్యాలు వారి చేత దేవుడు జరిగించుకుంటాడు అవసరాన్ని బట్టి. తర్వాత పవిత్రాత్మ నిండిన వాడై ఉండాలి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 4వ వచనం ప్రకారము పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడై ఉండాలి. తర్వాత తీతు పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారము సత్య బోధను తను చేతపట్టిన వాడై ఉండాలి. సత్యము కొరకే తను బ్రతికేవాడై ఉంటాడు. సత్యమును ప్రకటించు వారై ఉంటాడు. తర్వాత స్వార్థ కోసమే త్యాగము కలిగి ఉంటాడు. త్యాగ నిరతిని కలిగి ఉంటాడు. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ప్రకారం క్రైస్తవ సంఘాన్ని స్థాపించడం, ఆ క్రైస్తవ సంఘములో అనేక మంది సేవకులను ప్రతిష్ఠించడం, నమ్మినటువంటి వారికి బాప్తిస్మాలు ఇవ్వడం, రక్షణలోకి నడిపించడం చేస్తాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనము ప్రకారం బోధనలో స్థిరత్వం ఉంటుంది. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం. ఒక్కొక్కసారి ఒక్కొక్క బోధ చెబుతూ వెళ్ళరు. ఏ బోధ అయితే దేవుడు వారికి అనుగ్రహిస్తారో ఆ బోధనే చెబుతూ ముందుకు నడుస్తారు. ఆధ్యాత్మిక అధికారాన్ని వారు కలిగి ఉంటారు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనం ప్రకారము ఏది చేసినా అధికారికంగా వారు చేస్తూ ఉంటారు. ప్రలోభాలకు లోను కాకుండా ఉంటారు.
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం ప్రకారం ఎవరు మరి ఫారెన్ ఫండ్ ఇస్తాము, డబ్బు ఇస్తాము అంటే ఆ డబ్బుకు అమ్ముడుపోయే రకంగా ఉండరు. అపోస్తలులు అయితే సువార్త ద్వారా ఫలితాలను చూపిస్తారు. సువార్త ప్రకటించినప్పుడు అనేకులు మారుమనస్సు పొంది బాప్సం పొందుతారు. అలా అన్య కుటుంబాల నుంచి, నాస్తికత్వంలో నుంచి, అనేక మతస్థులలో, అనేక మతాలలో ఉన్నటువంటి వారు కూడా రక్షణ పొందుతారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా. తర్వాత హింసను తట్టుకుంటారు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 28 వచనాల్లో మనం చూసినట్లయితే వారు గాయాలు పొందుతారు, దెబ్బలు తింటారు, అవమానం పొందుతారు, క్రీస్తు కొరకు రక్తాన్ని కూడా చిందిస్తారు. ముఖ్యంగా ఇక్కడ నేను మీ యొక్క విషయాన్ని చెప్పాలి. ఈ లక్షణాలన్నీ రంజిత్ ఓఫీర్ గారి లోపల నేను చూశాను. ఈనాడు రంజిత్ ఓఫీర్ గారు అపోస్తలుడు అంటే చాలామందికి గిట్టడం లేదు. పాస్టర్లకు ఎందుకు గిట్టడం లేదో నాకు అర్థం కాలేదు. బహుశా వాళ్ళకి దీని గురించిన వివరణ తెలియకపోయి ఉంటుంది అనుకుంటున్నా. ఈ లక్షణాలన్నీ కూడా రంజిత్ ఓఫీర్ గారి లోపల కనబడతాయి. ఇకపోతే ఆయన కూడా ప్రభు కొరకు రక్తము చిందించాడు. ఈ లక్షణాలన్నీ ఆయన లోపల నెరవేరడాన్ని నేను చూశాను. ఇకపోతే నిజమైనటువంటి ప్రేమను కలిగి ఉంటారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మనం చూస్తే నిజమైన ప్రేమను వారు చూపిస్తారు. వాద ప్రతివాదాలకు లోను కాకుండా వారు ఉంటారు. సత్యము కొరకు మాత్రమే తర్కిస్తారు, వాదిస్తారు, సత్యాన్ని స్థిరపరుస్తాడు. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం ప్రకారం నిరాడంబర జీవితం ఉంటుంది. ఇప్పటివరకు రంజిత్ ఓఫీర్ గారికి ఆయనకు సొంతంగా కారు లేదు, సొంతంగా ఇల్లు లేదు, సొంతంగా చర్చి కూడా లేదు. చాలా నిరాడంబరంగా తను జీవించడాన్ని నేను చూశాను. మరి అపోస్తలులకు అది ఉంటుంది. పౌలు అపోస్తలులు 12 మంది అదేవిధంగా వారు ఉన్నారు. మరి మత్తయి సువార్త 10వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు తీవ్రమైన కష్టాలను వారు స్వీకరిస్తూ ఉంటారు. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 41వ వచనం ప్రకారము వారి మీద ఎన్నో దాడులు జరిగాయి, ఎన్నో రకాల కష్టాలు వారికి కలిగాయి. జీవితంలో, సేవలో, వ్యక్తిగతంగా అన్ని విషయాల్లో కూడా మరి వారు యేసయ్య చేతనే శిక్షణ పొంది ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు చేతనే వారు తర్పీదును పొంది ఉంటారు. లూకాసు వార్త 6వ అధ్యాయం 12, 13 వచనాలు మరి అన్య జాతులకు స్వార్థను ప్రకటిస్తూ ఉంటారు. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం ప్రకారము అన్యులకు స్వార్థ ప్రకటిస్తారు. అన్యులకు స్వార్థ ప్రకటించడం కొరకు రంజిత్ ఓఫీర్ గారు హైందవ క్రైస్తవం అనేటువంటి గ్రంథాన్ని కూడా వారు స్పెషల్గా రాశారు. ఆ ప్రయత్నాన్ని వారు చేశారు. ఒక సుదీర్ఘమైనటువంటి పత్రికను వారు చేశారు. TV5లో డిబేట్ కూడా చేసి యేసే నిజమైన దేవుడని వారు నిరూపించారు చాలా చక్కగా చిన్నజీఆర్ గారి సమక్షంలో. ఎందుకంటే వారు పీఠాధిపతిగా ఉన్నారు. హైందవులందరి పక్షంగా ఆయన ఒక ప్రతినిధిగా ఉన్నాడు. వారందరి ముందు యేసే నిజమైన దేవుడని చెప్పి మరి మీరందరూ నమ్ముతున్నటువంటి దేవుని లక్షణాలు ఈ యొక్క వేదాలలో ఉన్నాయా, ఉంటే ఆయన ఎవరని కూడా ప్రశ్నించి వారిని మరి వారికి సువార్త కోరాన్ని పరిచయం చేశారు. పవిత్రమైనటువంటి జీవితం కలిగి ఉంటారు. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 2 నుంచి 7 వచనాల్లో వారు దేవుని ఎదుట దేవుడు కోరుకున్న పరిశుద్ధుడుగా ఆయన ఉన్నారు. పేదల కోసం వారు ప్రేమ చూపించే గుణం ఉంటుంది. ఎన్నోసార్లు మరి వరద బాధితులకు కావచ్చు, పేదలకు, నిరుపేదలకు, అనాథలకు, విధవరాలకు ఎంతగానో వారు సహాయం చేశారు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ప్రకారం మరి సంఘంలో నాయకత్వాన్ని వారు కలిగి ఉంటారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి 12 వచనాల ప్రకారం మరి గొప్పతనానికి వారు వెళ్ళరు, గొప్పలకు వెళ్ళరు. చాలా దీనంగా, సాత్వికంగా ఉండడానికి వారు ప్రయత్నిస్తారు. ఈ యొక్క లక్షణాలు కలిగినటువంటి వారు. మొదటి కొరింథీ 3వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు మరి ఎవరైతే క్రైస్తవ సంఘములో మోసగాళ్ళు ఉంటారో వాళ్ళను ధీటుగా ఎదుర్కొంటారు. ఎవరైతే అసత్య బోధలు, అబద్ధ బోధలు చేస్తారో, మోసాలు చేస్తారో వాళ్ళను ధీటుగా ఎదుర్కొంటారు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు మరి ప్రపంచముతో రాజీ పడకుండా ఉంటారు వాళ్ళు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ప్రకారము ప్రపంచంతో రాజీ పడరు. ఎప్పుడు కూడా ప్రపంచంతో వారు స్నేహము చేయరు. దేవుని అనుగ్రహాన్ని ఉచితంగా వారు పంచుతారు. అందరికీ కూడా ఉచితంగా పొందితే ఉచితంగా ఇవ్వండి అని. డబ్బులు నేను పలానా మీటింగుకు వస్తే లేదా పలానా దగ్గర నేను ప్రసంగం చేస్తే నాకు ఇంత కానుకలు ఇవ్వండి, ఇంత డబ్బులు ఇవ్వండి అని ఎప్పుడు కూడా డిమాండ్ చెయ్యడు అపోస్తలుడు. అయితే ఇప్పటివరకు రంజిత్ ఓఫీర్ గారు ఏ మీటింగ్కి వెళ్ళినా ఆయన ఇప్పటివరకు ఎక్కడ కూడా డిమాండ్ చేయలేదు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా ఈ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇప్పటివరకు 25 లక్షణాలు నేను చెప్పాను. ఇవన్నీ కూడా రంజిత్ ఓఫీర్ గారి లోపల కనబడడాన్ని నేను గమనించాను. ఇది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇది సత్యము, ఇది వాస్తవం. ఇంకొక 25 లక్షణాలు కూడా నేను మీకు చెప్తాను. మరి దేవుని రాజ్యం కోసం వారి జీవితాన్ని సమర్పించేసుకుంటారు. రంజిత్ ఓఫీర్ గారు కుటుంబం 2 సార్లు డిస్టర్బ్ అయిపోయినా సరే, వారి చుట్టాలు, బంధువులు ఎవరు సేవ ఆరంభంలో వారికి ఎవరు సహకరించకపోయినా సరే దేవుని కొరకు తన ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని దేవుని కొరకు నిర్విరామంగా నిద్రాహారాలు మాని ఒక 15 సంవత్సరాలు ఉపవాసం ఉండి
ఇప్పటికీ దేవుని సేవలో పరిగెడుతున్నటువంటి గొప్ప దైవజనుడు రంజిత్ ఓఫీర్ గారు. అపోస్తలుల లక్షణాలు ఉంటాయి అని, ఈ తరంలో కూడా ఉంటాయి అని చెప్పడానికి నేను ఈ విషయాలను చెబుతున్నాను. అపోస్తలుల లక్షణాలు చెబుతూ ఆ లక్షణాలు ఫలానా ఆయనలో నెరవేరుతున్నాయని నేను దగ్గరగా ఉండి చూశాను కాబట్టి చెబుతున్నా ఈ విషయాలన్నీ కూడా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 వచనం ప్రకారం వారు వినయంగా ఉంటారు దేవుని సేవలో. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ప్రకారముగా మరి దేవునికి పూర్తిగా విధేయత కలిగి ఉంటారు. దేవుడు ఏది చెబితే ఆ మాటను తూచా తప్పకుండా చేస్తారు. లోకానికి ఎదురు నిలబడైనా సరే వారు చేస్తారు దేవుని కార్యాన్ని. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 29 వచనం ప్రకారం పాపాన్ని బహిరంగంగా గమనించి హెచ్చరిస్తారు, ఎవ్వరికి భయపడకుండా. 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 20 వచనం. ఎవరైనా ధనికులు తప్పు చేస్తే కొంతమంది సేవకులు ఎలా ఉంటారంటే, నేను విన్నా, వారిని తప్పని చెప్పరు, ఎందుకంటే వాళ్ళ ద్వారా వచ్చే కానుకలు ఆగిపోతాయి, దశమభాగాలు ఆగిపోతాయని. మా దగ్గర అలాంటిది నడవదు. ఎన్ని లక్షల ఎన్ని వేల కానుకలు దశమభాగాలు ఇచ్చేవారైనా తప్పు చేస్తే అది తప్పని ఖండించి సంఘాల నుంచి వెలివేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదే ఆయన నేర్పించారు, అలా చేశారు ఆయన. సత్యాన్ని ఎప్పుడు కూడా బహిరంగంగానే గట్టిగా వారు ప్రకటిస్తూ ఉంటారు అపోస్తల లక్షణాలు కలిగిన వారు. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 29 వచనం. ఇది రంజిత్ ఓఫీర్ గారు చేస్తారు. ఇది అందరికి తెలిసిన విషయమే. ఆయన గ్రంథాలు కూడా రాశారు. సింహనాదం అనే గ్రంథం చదవండి, మీకు తెలుస్తుంది. దేవుని మహిమ కోసం మాత్రమే పనిచేస్తూ ఉంటారు అపోస్తలుడు. రంజిత్ ఓఫీర్ గారు కూడా అదే విధంగా చేయడాన్ని నేను చూశాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31 వచనం ప్రకారం మరి ఎప్పుడు దేవుని కొరకు శ్రమపడము, దేవుని సేవ కొరకు ఎప్పుడు ఏదో ఒక ప్రయత్నాన్ని చేయడం అనేది ఎప్పుడు కూడా మానుకోరు. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మరి దారుణమైనటువంటి పరిస్థితిని కూడా పబ్లిక్గా ఒప్పుకుంటారు. మరి పాప జీవితాన్ని పబ్లిక్గా ఒప్పుకుంటారు. మరి ఒకసారి నేను గాయపరిచితిని అని వారు పాట కూడా రాసుకున్నారు. ఒకవేళ దేవుని దగ్గర వారు ఏదైనా పొరపాటు చేస్తే పబ్లిక్గా చెప్పుకుంటారు. పబ్లిక్గా చెప్పుకునే లక్షణం అపోస్తలులకు ఉంటుంది. మరియు వారిలో జరిగినటువంటి మార్పును కూడా ప్రజల ముందు వారు తెలియజేస్తారు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాల ప్రకారం మరి మంచి ఆధ్యాత్మిక మార్గదర్శకాన్ని, గైడెన్స్ను ఇస్తూ ఉంటారు. 1 పేతురు 5వ అధ్యాయం 2-3 వచనాల ప్రకారం దేవుని వాక్యాన్ని హృదయపూర్వకంగా విశ్వసిస్తారు. ఎలాంటి అనుమానం లేకుండా దేవుని మాటలను నమ్ముతారు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17 వచనం ప్రకారం క్రీస్తును పూర్తిగా అనుసరిస్తారు, సగం సగం అనుసరించే వాళ్ళుగా ఉండరు. 1 కొరింథీ 11వ అధ్యాయం 1వ వచనంలో నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు తెలియజేశాడు. అదే విధంగా ఈనాడు రంజిత్ ఓఫీర్ గారు అదే పద్ధతిలో వారు కొనసాగుతున్నారు, నేను చూశాను. మరి అదేవిధంగా సత్యాన్ని స్థిరపరచుటకు, సత్యాన్ని బోధ చేత ఉపదేశించుటకు, తప్పును దిద్దుటకు ఎల్లవేళలా వారు సంసిద్ధంగా ఉంటారు. అనవసరమైనటువంటి వివాదాలకు వెళ్ళరు. సత్యము గూర్చినటువంటి విషయాలను గురించేవారు మాట్లాడతారు. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 23-24 వచనాలు మరి ఆధ్యాత్మికంగా ఎదగడము మరియు ఇతరులను కూడా ప్రోత్సహించి దేవుని సన్నిధిలోనికి ఎదిగించడం అనే కార్యక్రమాన్ని చేస్తారు అపోస్తలులు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు. తర్వాత దేవుని యొక్క జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు దేవుని చేత పొందుకుంటూ ఉంటారు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు. అందుకే రంజిత్ ఓఫీర్ గారు ఇప్పటివరకు చేసిన ప్రసంగం చేయకుండా కొన్ని వేల ప్రసంగాలు వారు చేస్తూ వచ్చారు. అవన్నీ దేవుని నుంచి నేరుగా వారు పొందుకొని సమాజానికి, సంఘానికి అందించినటువంటి వారి ప్రసంగ పరిచర్యలో మనం గమనించవచ్చు ఆ విషయాలన్నిటిని కూడా. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు. మరి పరిశుద్ధతలో నడవడం, వారు పరిశుద్ధంగా తన జీవితాన్ని తను కట్టుకొని ఆ రోషాన్ని, ఆ పౌరుషాన్ని కలిగి ఉన్నారు రంజిత్ ఓఫీర్ గారు ఇప్పటివరకు. ఆయన మీద ఎంతోమంది అబండాలు వేయొచ్చు, ఎంతోమంది దొంగ కేసులు పెట్టే ప్రయత్నం చేయొచ్చు, ఆయనను అవమానించవచ్చు, తప్పుడుగా వీడియోలు చేయొచ్చు, రకరకాలుగా ఆయన పేరు మీద పుస్తకాలు, కరపత్రికలు రాసి పంచి ఉండొచ్చు. కానీ దేవుని ఎదుట వారు పరిశుద్ధులుగా ఉన్నారు. అందుకే అంత రోషం, అంత పట్టుదల ఉంటుంది. కనుక వారు పరిశుద్ధతలో ఉన్నారు, నడుచుకున్నారు. అందుకే ఆయనను కొన్ని వేల మంది, లక్షల మంది వెంబడిస్తున్నారు. ఎంతో కొంతమంది ఆయన ఇల్లు తెలియదు, చర్చి తెలియదు, ఆయన వివరాలు తెలియదు, ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ తెలియదు. కానీ ఆయన గురించి కొంతమంది చెడుగా అక్కడక్కడ ప్రచారం చేసుకుంటున్నారు. అది కేవలం సాతాను కుట్ర, సాతానుకు అమ్ముడుపోయిన వాళ్ళు సేవకుల పేరుతో చేస్తున్నటువంటి ఒక ద్వేషపూరితమైనటువంటి ప్రచారమే తప్ప, అబద్ధమే తప్ప అది సత్యం కానే కాదు. 1 తిమోతికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు భక్తుడు 6వ అధ్యాయం 11వ వచనం ప్రకారం దేవుని సేవలో క్రమశిక్షణను కలిగిన దైవజనులుగా వారు ఉంటారు అపోస్తలులు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9:27 ఆధ్యాత్మిక పోరాటాన్ని ధైర్యంగా ఎదుర్కొంటారు. అది మతోన్మాదులతో ఈనాడు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్, ఈనాడు రాష్ట్రీయ మసీహ్ పరిషత్గా పేరు మారుస్తున్నారు. అయితే ఆర్కేపీ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్గా, రాష్ట్రీయ మసీహ్ పరిషత్గా ఈనాడు
మతోన్మాదాన్ని ధీటుగా ఎదుర్కొంటున్నటువంటి వారుగా అపోస్తలులు ఉంటారు. అలా ఎదుర్కొంటున్నటువంటి దైవజనులు అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12-13 వచనంలో మనం చూడొచ్చు. క్రీస్తు మార్గదర్శకత్వాన్ని ఎంచుకుంటారు. క్రీస్తునే మాదిరిగా పెట్టుకొని నడుస్తారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. మరి అతిశయ ప్రదర్శన లేకుండా గౌరవంగా ఉంటారు. ఎప్పుడు తనను తాను గొప్పగా చెప్పుకునేటువంటి ప్రయత్నాలు అనవసరంగా చేయరు. ఎప్పుడు కూడా వారినే ముందు పెట్టుకోరు. దేవుని మహిమపరుస్తారు, దేవుని సత్యాన్ని, లేఖనాన్ని మహిమపరుస్తారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1-4 వచనాలు. మరి ఆధ్యాత్మిక హోదాపై కాకుండా సేవపైయే దృష్టి ఉంటుంది ఎప్పుడు కూడా. నేను అపోస్తలుని, ప్రవక్తను కావాలి, అందరూ నన్ను ఇట్లా పిలవాలనుకుంటారు. అది ఆయన పిలువమని లేదు. ఆయనలో ఉన్న లక్షణాలను చూసి అందరూ పిలవడం మొదలుపెట్టారు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 11వ వచనం ప్రకారం మరి ప్రేమతోనూ సహనంతో ఇతరులను మరి భక్తి జీవితంలో సరైన విధంగా గైడ్ చేస్తూ ఉంటారు, నడిపిస్తూ ఉంటారు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12-14 వచనాలు. మరి సువార్తకు వ్యతిరేకంగా వచ్చే సిద్ధాంతాలన్నింటినీ తిప్పి కొడతారు. ఈనాడు ముస్లిమ్స్తో డిబేట్ చేస్తారు, హిందూస్తో టాప్ గురువులతో వారు డిబేట్ చేయడం జరిగింది. అయితే సువార్తకు వ్యతిరేకంగా వచ్చినటువంటి ప్రతి దానిని కూడా అపోస్తలుడు తిప్పి కొడతాడు. ఆ లక్షణం కలిగి ఉంటారు. ఇది రంజిత్ ఓఫీర్ గారు చాలా పర్ఫెక్ట్గా చేయడం అనేది మనం అందరం గమనించవచ్చు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4-5 వచనాలు. క్రీస్తు శిష్యులను తయారు చేయడము అనేది ఈనాడు కొన్ని వేల మందిని శిష్యులను రంజిత్ ఓఫీర్ గారు తయారు చేశారు. వేల సంఘాలను కట్టారు. అనేక వేల మందికి, లక్షల మందికి వారు బాప్సాలు ఇచ్చారు. ఈ విషయాన్ని మనం చూడొచ్చు. 2వ కొరింథీ 10వ అధ్యాయం 4-5 వచనాలు. క్రీస్తు శిష్యులను తయారు చేస్తారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలు. మరి దేవుని శక్తితో పనిచేస్తారు, స్వతంత్ర ప్రయత్నాలతో కాదు. దేవుని శక్తే నన్ను ఈ విధంగా నడిపించని ఇప్పటివరకు వారు సాక్ష్యం చెప్పుకున్నారు. దేవుడు నిజంగా ₹1 ఆరంభించబడినటువంటి సేవను ఇప్పటివరకు దేవుడు కొన్ని వేల సంఘాలుగా దేవుడు విస్తరింపజేశాడు. దాదాపుగా 2000 సంఘాల వరకు విస్తరించాయి. అనేక డినామినేషన్లలో కూడా వారిని వెంబడిస్తున్నటువంటి వారు ఉన్నారు. ఇది అపోస్తలుడు కలిగినటువంటి అభిషేకమును బట్టి కలిగేటువంటి కార్యము. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలను మనము చూడగలుగుతాం. వచనాల ప్రకారంగా దేవుని శక్తితో పనిచేయడం అనేది జరుగుతుంది. జకర్యా గ్రంథం 4-6 వచనాలు మనము చూసినట్లయితే మరి జీవితాంతం విశ్వాసంలో నిలిచి ఉంటారు అపోస్తలులు. అయితే 2వ తిమోతి 4 అధ్యాయం 7-8 వచనాలు. ఇప్పటి వరకు చెప్పినటువంటి 50 లక్షణాలు చెప్పాను, వచనం ప్రకారంగా చెప్పాను. ఈ లక్షణాలు కలిగినటువంటి వారు అపోస్తలులు అవుతారు. ఈ లక్షణాలన్నీ ఈ తరంలో ఉంటాయా, ఈ తరంలో అపోస్తలులు ఉండరని మాట్లాడుతున్నారు. ఈ తరంలో ఈ లక్షణాలు కలిగి ఉన్నవాడు అపోస్తలుడు అవుతాడు. లేదంటే మరి ఇన్ని వచనాల నెరవేర్పు ఎవరిలో జరుగుతాయి చెప్పండి? ఇన్ని వచనాలు ఏమైపోవాలా? ఇన్ని వచనాలను తీసేసుకుంటారా? బైబిల్లో ఉన్నటువంటి ఇన్ని వచనాలను కాదనుకుంటే మరి బైబిల్ ఎలా మిగులుతుంది? కాబట్టి సత్యం తెలుసుకోండి, సత్యమందు ప్రతిష్ఠింపబడండి, సత్య మార్గంలోనికి రండి. ఈ తరంలో సత్య ప్రవక్తను వెంబడించండి. నాకు తెలిసినంత మట్టుకు ఈ తరంలో దేవుడు నాకు చూపెట్టినటువంటి ఈ తరం అపోస్తలుడు ప్రవక్త అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు. ప్రవక్తలు ఉంటారా లేదా అంటే ఉంటారు. వారు ఆనాడు పౌలు తప్పులను దిద్దినట్టు లేఖన ఆధారముగా ఈ తరంలో ఉన్నటువంటి తప్పులను దిద్ది సత్య మార్గాన్ని చూపెట్టి మతోన్మాదాన్ని ఎదుర్కొని దేవుని కొరకు ఖర్చయిపోయి డబ్బులకు అమ్ముడుపోకుండా సత్యము కొరకు, న్యాయము కొరకు, దేవుని అభిషేకముతో, దేవుని పిలుపుతో, దేవుని ఆధారం చేసుకుని ఈ తరములో కూడా సేవ చేస్తూ ఉంటారు. అపోస్తలులు ఉన్నారు. ఈ తరంలో సార్వత్రిక క్రైస్తవ సంఘానికి దేవుని గృహ నిర్వాహకుడుగా ఆనాడు అపోస్తలుడు ఉన్నట్టు, పౌలు ఉన్నట్టు, పాత నిబంధన కాలంలో మోషే ఉన్నట్టు ఈ తరంలో అద్దంకి రంజిత్ ఓఫీర్ గారిని ఈ తరంలో దేవుడు ఎన్నుకున్నాడు. ఆయనతో దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, సంస్కరణ నీ చేత నేను ముగింపులోనికి తీసుకొస్తాను. మార్టిన్ లూథర్ చేత ఆరంభించబడినటువంటి సంస్కరణ నీ ద్వారా నేను ముగింపులోనికి తీసుకొస్తానని అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 21వ వచనం ప్రకారముగా ఇది నెరవేరుస్తానని నేను దేవుడు వారికి ఇచ్చినటువంటి వాగ్దానము. అది జరుగుతుంది, ముగింపులోనికి వస్తుంది. వారి చేత 8 ప్రణాళిక గ్రంథాలను దేవుడు రచింపజేసి అది మరి ఇతర భాషల్లోనికి అనువదించి ప్రపంచవ్యాప్తంగా నింపబడిన తర్వాత సంస్కరణ అనేది ముగింపులోనికి వస్తుందని దేవుడు వారికి చెప్పారు. ఆ గ్రంథాలు ఇప్పుడు తెలుగులో పూర్తిగా రాయబడ్డాయి, ఇంగ్లీష్లోనికి తర్జుమా అవుతున్నాయి. మార్చి 27వ తారీఖున దాని రిలీజ్ యుగాంతం బుక్ అనేది ఇంగ్లీష్లో కూడా వస్తుంది. ఇంకా అనేక పుస్తకాలు ఇంగ్లీష్లోనికి వస్తున్నాయి. అతి త్వరలో ఇదంతా కూడా నెరవేర్పు అనేది నేను గమనిస్తున్నాను, చూస్తున్నాను. అపోస్తలులు లేరు, అపోస్తలులు ఉంటారా, వాళ్ళ లక్షణాలు ఏంటని ఇష్టం వచ్చినట్టుగా కొందరు మాట్లాడుతున్నారు. ఇప్పటివరకు 50 లక్షణాలు మీకు చెప్పాను. ఈ 50 లక్షణాలు కూడా అద్దంకి రంజిత్ ఓఫీర్ గారి లోపల నేను చూశాను. కాబట్టి అపోస్తలులు ఉన్నారు, ఉంటారు. ఈ తరం దేవుని గృహ నిర్వాహకులుగా మరి రంజిత్ ఓఫీర్ గారిని దేవుడు నియమించుకోవడాన్ని నేను గ్రహించాను, నాకు అర్థమైంది. కనుక అపోస్తలులు ఉంటారు. అపోస్తలులు లేని సేవ చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అపోస్తలిక సేవ కాకుండా అపోస్తలిక పద్ధతిలో లేని సేవ ఎవరైతే చేస్తున్నారో మీది అగ్ని పరీక్ష చేత కాల్చివేయబడుతుంది. రేపు దేవుని ఎదుట మీరు సిగ్గుపడాల్సి వస్తుంది. 1 కొరింథీ 3వ అధ్యాయంలో చెబుతాడు, ఎవరైనా సరే మరి
కర్ర గడ్డి కొయ్యకాల లాంటి సేవ ఎవరైతే చేస్తారో వారి యొక్క సేవను దేవుడు అగ్ని చేత పరీక్షించినప్పుడు అది కాలిపోతుంది, బూడిదవుతుంది. జాగ్రత్త, అగ్నిలో నుంచి తప్పించుకున్నట్టు సేవకులు తప్పించుకుంటారు. గనుక మరి వెలగలిగినటువంటి రాళ్ళు, బంగారం, వెండి లాంటి సేవ, దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలంటే వాక్య సారాంశ సత్యాన్ని మోసుకొని తిరిగేటువంటి సేవ, దేవుని ప్రత్యక్షత కలిగిన సేవ, దేవుని దర్శనాన్ని కలిగినటువంటి సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి దర్శనంతో ఈనాడు ఓఫీర్ మినిస్ట్రీస్ ముందుకు నడుస్తుంది. ఇకనైనా సేవకులారా ప్రతి ఒక్కరు కూడా బుద్ధి తెచ్చుకొని విమర్శించడం మానేసి, లేనిపోని అబద్ధాలను నమ్మడం మానేసి సత్యం ఏదో గ్రహించండి, ప్రార్థించి సత్యాన్ని తెలుసుకోండి. సత్య ప్రవక్తను మీరు గమనించి సత్యంలో మీరు కొనసాగి దేవుని దగ్గర బహుమానం పొందాలని కోరుకుంటున్నాను. లేదంటే రేపు న్యాయపీఠం దగ్గర సిగ్గుపడాల్సి వస్తుంది ఒక్కొక్క దైవజనుడు. గనుక మందిని చూసి మోసపోకండి. దేవుని లేఖనం ఏమి చెప్పుచున్నదో లేఖనం ప్రకారముగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి విషయాన్ని కూడా దిద్దుకొని మార్చుకొని సత్యమందు ప్రతిష్ఠించబడాలని కోరుకుంటున్నా. అపోస్తలులు ఉన్నారు, ఉంటారు. ప్రతి తరంలో యేసుక్రీస్తు ప్రభు వచ్చేంత వరకు ఉంటారు. వారెవరో గుర్తుపట్టాల్సినటువంటి కనులు దేవుణ్ణి ఇవ్వమని దేవుణ్ణి అడిగి పొందుకోవాలి. అంతే తప్ప అపోస్తలు లేరని అబద్ధ బోధలు చేయొద్దు. ఉన్నవారిని గుర్తుపట్టకుండా మీరు చీకట్లో ఉండి అనేకులను చీకట్లోకి నడిపించొద్దు. సైతాను బోధలు అసలే చేయొద్దు. ఇదంతా కూడా సాతాను యొక్క కుట్ర. ఆ కుట్రను భగ్నం చేయాలి తప్ప దానికి మీరు వత్తాసు పలకకూడదు. కనుక లేఖనం ఏమి చెప్పుచుందో ఒకసారి ఆలోచించి మారు మనస్సు పొంది సత్యబోధలోనికి, సత్య ప్రవక్త దగ్గరికి రండి. సత్యమందు ప్రతిష్ఠింపబడండి. దేవుడు మీకు తోడైండును గాక. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.